హాయ్, వెల్కమ్ టు హెచ్ఐడి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తుంది ఒకటి రీసేల్ ఫ్లాట్ ఎల్బీనగర్లో ఉంటుంది. 2 BHK, చాలా ప్రైమ్ లొకేషన్ అనొచ్చండి. మనకి రీసేల్ ఫ్లాటు చాలా బ్యూటిఫుల్ ఫ్లాటు, వెల్ మెయింటైన్డ్ అనొచ్చు. టోటల్ వుడ్ వర్క్తో ఉంటుంది. చాలా వరకు రీసేల్ అడుగుతున్నారు. మనకి ఇది 5th ఫ్లోర్లో వస్తుంది. పూర్తి వీడియో చూడండి. మనకి 100% వెంటిలేషన్ వాస్తుతో ఉన్న ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మీరు ఒకసారి ఫ్లాట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం చూసేది ఇదంతా లివింగ్ ఏరియా అండి. దీని సైజ్ వచ్చేసి మనకి 16.4.5/10 ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. మనకి వుడ్ వర్క్ చూడొచ్చు మీరు. టోటల్ ఫినిషింగ్ ఓనర్స్ దగ్గరుండి చేయించుకున్న వుడ్ అండి ఇది. ఫాల్ సీలింగ్, లైటింగ్ అంతా. మీకు టోటల్ ఫ్లాట్ మొత్తం మెష్ డోర్స్ సపరేట్ ఉంటాయి. విండోస్ కాకుండా ఎక్స్ట్రా మెష్ డోర్స్ ఉంటాయి. ఇదంతా వుడ్ వర్క్, టీవీ యూనిట్ ప్లేస్. ఇది మీకు పార్టీషన్ చూడవచ్చు. ఇక్కడ మీరు ఒక కర్టెన్ వేసుకుంటే మనకి సపరేట్ డైనింగ్ ఏరియా, కిచెన్, బెడ్రూమ్స్ అన్నీ సపరేట్ అవుతాయి. మార్బుల్ ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. జస్ట్ ఒక్కసారి క్లీనింగ్ చేయించుకొని డైరెక్ట్ రావచ్చు. మీకు ఎలాంటి వర్క్, మేజర్ వర్క్స్ అంటూ ఏమీ లేవు. ఇది సపరేట్ పూజా రూమ్ ఉంటుంది. పూజా రూమ్ సైజ్ వచ్చేసి 3.6/7 సైజ్తో ఉంటుంది. మనకి వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ వెంటిలేషన్. ఓపెన్ కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 7/9.1.5 వస్తుందండి. మంచి వెంటిలేషన్తో ఉంటుంది. మనకి వెల్ మెయింటైన్డ్ ఫ్లాట్ ఇది. చూస్తే మీకు అర్థమవుతుంది. వుడ్ వర్క్ అన్నీ అంతా నీట్గా ఉంటుంది. మనకి వుడ్ వర్క్లో మీకు ఎలాంటి ప్రాబ్లము లేదు. నీట్గా వెల్ మెయింటైన్ చేసిన ఫ్లాట్ ఇది. మనకి రెంటల్ ఇన్కమ్ కూడా చాలా మంచిగా వస్తుంది. 18,000 మనకి మినిమం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి మెట్రోకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఈ డైనింగ్ ఏరియా వచ్చేసి 10/12.7.5. ఇది బాల్కనీ, ఒక వాష్ ఏరియా. ఇది స్పేషియస్గా ఉంటుంది. మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుంది. 4/7 సైజ్తో ఉంటుంది కామన్ వాష్రూమ్. మనకి గ్రిల్స్ కానీ మనకి అన్నీ సెక్యూరిటీ గ్రిల్స్, ఫాల్ సీలింగ్, లైటింగ్ అంతా ఉంది. డైనింగ్ ఏరియా నుంచి ఇటు ముందుకు వస్తే ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది హాల్. ఇది లెఫ్ట్ రైట్. మిడిల్లో మనకి వాష్ బేసిన్ ఉంటుంది. డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ లాగా అటు బెడ్రూమ్స్కి కూడా మధ్యలో ఉంటుంది. ఇదంతా స్టోరేజ్ స్పేస్. జస్ట్ క్లీనింగ్ చేయించుకొని వస్తే మనకి సరిపోతుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, 11.3/11 సైజు విత్ బాల్కనీ కూడా ఉంటుంది. వుడ్ వర్క్ చాలా ఎక్సలెంట్ మెయింటెనెన్స్తో ఉంటుందండి. మనకి అట్రాక్షన్ చాలా బ్యూటిఫుల్ అట్రాక్షన్. మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్తో ఉంటుంది. షెల్స్ కూడా మనకి సిమెంట్ షెల్స్ ఇవ్వడం జరిగింది. అల్యూమినియం ఫ్రేమ్తో ఉన్న వుడ్ వర్క్ ఇది. విండోస్ కూడా డార్క్ కలర్లో ఉంటాయి మనకి. ఇది లైట్ కలర్స్ కూడా మనం చేయించుకోవచ్చు. డబుల్ లేయర్ ఉంటుంది. విండో అండ్ మెష్. ఎంత బాల్కనీ, 100% వెంటిలేషన్ వాస్తుతో ఉన్న ఫ్లాట్. ఇది కొద్దిగా క్లీనింగ్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మెష్ కూడా పిజియన్స్ ఇలాంటివి రాకుండా మెష్ నీట్గా వేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్లాట్ మాత్రం ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్. హాస్పిటల్స్కి, స్కూల్స్కి, కాలేజ్కి అన్నిటికీ, మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. ఎల్బీనగర్ సరౌండింగ్స్లో చూసేవాళ్ళు ఈ ఫ్లాట్ని ఎలాంటి పరిస్థితుల్లో మిస్ కాకండి. మాస్టర్ బెడ్రూమ్ సైజు 14.3/11 వస్తుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. వెల్ మెయింటైన్డ్ ఫ్లాట్, డబుల్ బెడ్రూము, ఎల్బీనగర్ మెట్రోకి సరౌండింగ్స్లో కావాలనుకున్న వాళ్ళు ప్రైమ్ లొకేషన్. మిస్ కాకండి. ఈ 2009 అప్రాక్సిమేట్ కన్స్ట్రక్షన్ ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ అండి. మనకి 16 years అప్రాక్సిమేట్ ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్, వెల్ మెయింటైన్డ్, చాలా నీట్గా ఉంటుంది. 5/8 సైజ్తో స్పేషియస్గా, నీట్గా, 100% వెంటిలేషన్తో ఉన్న ఫ్లాటు. ఇన్నోవా కార్ పార్కింగ్ సఫిషియెంట్గా ఎక్స్క్లూజివ్ ఉంటుంది. మనకి 31.25 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది. దీని కాస్ట్ 65 లక్షలు. నెగోషియబుల్ చెప్తున్నారు. మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. మరిన్ని వివరాలకు డిస్క్రిప్షన్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you. Stay tuned.